కర్ణాటకలో ప్రభుత్వ కాంట్రాక్టులలో ముస్లింలకు 4% రిజర్వేషన్ల అంశం రాజ్యసభలో గందరగోళానికి కారణమైంది. కర్ణాటక ప్రభుత్వం టెండర్లలో ముస్లిం కాంట్రాక్టులకు 4% కోటా ఇచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటువంటి బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని కర్ణాటక బీజేపీ ఇప్పటికే హెచ్చరించింది. కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చట్టంలో సవరణ తీసుకొచ్చింది. కేటగిరీ 2B కింద రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. దీంతో కేటీపీపీ చట్టం కింద ఇకపై ముస్లిం కాంట్రాక్టర్లు సుమారు 2 కోట్ల మేర విలువ కలిగిన ప్రభుత్వ పనులు చేసేందుకు అర్హులవుతారు. ఈ అంశం రాజ్యసభను అట్టుడికించింది. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సవరిస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ సభ్యులు రాజ్యసభలో తీవ్రంగా ఖండించారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆందోళనకు దిగారు. అయితే తాము రాజ్యాంగం మారుస్తామని అనలేదని, ఈ మాట తరచూ అనేది బీజేపీ నేతలే అని ఖర్గే విరుచుకుపడ్డారు. ఈ పరిణామాల మధ్య రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. మరోపక్క కోర్టులను మాత్రమే ప్రస్తావించానని, తాను జేసీ నడ్డా కంటే సీనియర్ని అని డీకే శివకుమార్ అన్నారు. కోర్టు తీర్పుల ఆధారంగా రాజ్యాంగ సవరణలు జరిగిన విషయాన్ని మాత్రమే ప్రస్తావించానన్నారు.